अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో ప్రథమ అధ్యాయంలో రెండవ పాదం చూస్తున్నాము. అందులో రెండవ పాదంలో మొట్టమొదటి అధికరణం అర్థవాదాధికరణం. అర్థవాద అధికరణం మనం ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఈ అర్థవాద అధికరణంలో ఇవి ఏవైతే వాక్యాలు ఇవ్వబడ్డాయో అవన్నీ సార్థకం కాదు, నిరర్థకం, ఎటువంటి ప్రయోజనం లేదు, అందుకే అర్థవాదం కాదు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తుంది. ఏ వాక్యాలు చెప్పామో అవి అర్థవాదము కాదు అని అంటే వాక్యం అంటే ఏదో ప్రయోజనంతో కూడుకొని ఉంటున్నమాట. కానీ కొన్ని వాక్యాలు ఎలా ఉన్నాయంటే కొన్ని ప్రయోజనంతో ఉన్నాయి, కొన్ని ప్రయోజనం లేకుండా కూడా ఉన్నాయి. కానీ ఏవైతే ప్రయోజనం లేకుండా ఉన్నాయో డైరెక్ట్గా అవి కూడా అర్థవాదంతో యుక్తమై ఉన్నాయి, ప్రయోజనంతో యుక్తమై ఉందని చెప్పడానికి సిద్ధాంతి అర్థవాద ప్రకరణాన్ని ప్రారంభించాడని చెప్పి చెప్పుకున్నాం. అదే సందర్భంలో పూర్వపక్షి లేదంటే అర్థవాదము కాదు. ఇక్కడ మనకు ఉదాహరణలో పూర్వపక్షి చూపించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రియార్థ వచనం, ఆమ్నాయస్య క్రియార్థత్వ చెప్పుకున్నాం. అంటే వేద వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, వచనాలు ఏవైతే ఉన్నాయో క్రియార్థంగా ఉండాలి, ప్రయోజనయుక్తంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చిన వాక్యాలు నిరర్థకంగా ఉన్నాయి, క్రియార్థం కాదు, ప్రయోజనం కాదు అని చెప్పి 6 సూత్రాల వరకు రకరకాలుగా వాక్యాలను చూపిస్తూ ఉల్లేఖిస్తూ పూర్వపక్షి ఏం చెప్పాడు, ఇక్కడ ఇచ్చిన వాక్యాలు అర్థవాదం కాదు, ఇందులో అర్థవాదం అంటే ఏమీ లేదు, ఇక్కడ ఇచ్చిన వచనాలన్నీ కూడా నిరర్థకము అని చెప్పి పూర్వపక్షి 6 సూత్రాల మాధ్యమం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, రకరకాల వాక్యాలను చూపిస్తూ. సిద్ధాంతి ఆ వాక్యాలు నిరర్థకం కాదండి, అవి స్తుతి వాక్యాలు, అవి కూడా అర్థవాదంతో కూడుకొని ఉన్నాయి, విధి వాక్యంతో కూడుకొని ఉన్నాయి అని చెప్పి దీనికి సమాధానం చెప్తున్నాడు. అదేంటో మనం దీనికి సమాధానం చూద్దాం. చూడండి, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. చూడండి, ఇక్కడ మనకు 7వ సూత్రంలో సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడట. పూర్వపక్షి రకరకాలుగా ఇచ్చిన వాక్యాన్ని అర్థవాదం కాదని చెప్పారు కదా, ఇవన్నీ అర్థవాదమే. ఏ రకంగా అర్థవాదం చూడండి. ఏం చెప్పంటే, విధినాతు ఏకవాక్యత్వాత్ స్తుత్యర్థేన విధీనాం స్యుః. విధినాతు ఏకవాక్యత్వాత్ స్తుత్యర్థేన విధీనాం స్యుః. స్తుత్యర్థేన విధీనాం స్యుః. స్తుత్యర్థేన విధీనాం స్యుః. ఇక్కడ ఏమంటున్నా అంటే, విధినాం ఏకవాక్యం, అర్థవాదం కావని ఏ వాక్యాలైతే నువ్వు చెప్పావు అర్థవాదం కావంటున్నావు కదా, ఆ విధినాతు విధి వాక్యంతో ఏకవాక్యత్వ, అది విధి వాక్యంతో ఏకవాక్యంగా ఉన్నాయి, అంటే అంగభూతంగా ఉన్నాయి. అవి విధి వాక్యం అయితే ఉన్నావో ఆ వాక్యానికే ఇవి అనర్థక వచనాలు ఏవైతే ఉన్నవి అవి వాటికి విధి వాక్యానికి అంగభూతమైనటువంటివి. ఒక ఏకవాక్యత్వ, అందులో ఏకవాక్యంగా ఉన్నాయి, అందులో భాగయుక్తంగా ఉన్నాయి. అందుకే విధినాతు ఏకవాక్యత్వాత్, ఎందుకంటే స్తుత్యర్థేన విధినాం స్యుః. విధి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్తుత్యర్థేన స్యుః. ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో మన ఇక్కడ ముందుగా తూ శబ్దం చేత పూర్వపక్షికి నివృత్తి, అంటే
నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. అర్థవాదంలో ఉండే వచనాలు ఏవైతే ఇక్కడ ఇచ్చిన వచనాలు ఏవైతే ఉన్నాయో అర్థవాదం కారణం కదా, అది ముందు యుక్తి సంగంగా నువ్వు చెప్పింది అని వివరించామట. అక్రియార్థ వచనం అంటే ఈ క్రియార్థ వచనాలు కాదు, ఈ వచనాలు సార్థకం కాదు, అందుకే అనర్థకం, అందుకే ప్రమాణం కాదు ఏవైతే వన్నావో అవి అక్రియార్థ వచనం. అక్రియార్థ వచనాలు ఏవైతే ఉన్నాయో అర్థవాదానికే, అక్కడ వాక్యం అయితే ఉందో ఆ విధి వాక్యం అయితే ఉందో ఆ అర్థవాదానికే విధి వాక్యంతో, అంటే అర్థవాదం యొక్క విధి అంటే ప్రతి వాక్యం విధి వాక్యంతో కూడుకొని ఉన్నాడు, ఏదో ఒక విధితో కూడుకొని ఉన్నాడు. ఆ విధి వాక్యం అర్థవాదం అంటాం. అర్థవాదం యొక్క విధి వాక్యంతో ఏకవాక్య భావం అంటే ఏకవాక్య భావం అంటే ఏకవాక్యత ఏకవాక్యంగా ఉంది కాబట్టి అందులో ఆ వాక్యానికి ఆ వాక్యంగా ఒక భాగంగా ఉందన్నమాట. అందులో దాని ఆ వాక్యంతో కూడుకొని ఆ వాక్యార్థంతోనే అనుబంధంగా ఉంది, సంబంధయుక్తంగా ఉంది, ఒకటిగా ఉంది, అందులో కలిసి అర్థంతో సంబంధయుక్తంగా ఉంది. అందుకే ఇక్కడ విధినాం ఆ విధి వాక్యాలు ఏవైతే విధియోంకే స్తుత్యర్థేన విధినాం అంటే విధి వాక్యాలు ఏవైతున్నాయో విధియోంక స్తుత్యర్థేన స్యు, ఆ విధి వాక్యాలు ఏవైతున్నాయో ఆ స్తుతి ప్రయోజనం చేత అవి సార్థకమవుతాయి, ప్రయోజనం చేత యుక్తంగా ఉంటాయి. ఏవి ఆ అనర్థక వచనాలు ఏవైతే ఉన్నాయో అవి స్తుతి రూపమైన ప్రయోజనంతో యుక్తంగా ఉంటాయి. విధి వాక్యాలతోటి ఏ విధి వాక్యం అయితే ఉన్నాయో ఆ విధి వాక్యాన్ని స్తుతించడం కొరకు, ప్రేరేపించడం కొరకు, దాన్ని ఇంకా అనుమోదించడం కొరకు ఇవి స్తుతి రూపంలో ప్రయోజనభూతంగా ఉంటాయి. అందుకే నిరర్థకం కాదు. నువ్వు ఏ వాక్యాలని అయితే నిరర్థకం అంటున్నావో అవి అర్థవాద విధి వాక్యంతోటే ఏకవాక్యభూతంగా ఉంటాయి. అందులో ఆ వాక్యార్థని స్తుతిస్తున్నాయి, ఆ వాక్యార్థని ప్రేరేపిస్తున్నాయి. అవి స్తుత్యర్థ వాక్యాలు అన్నమాట. అవి నిరర్థకం కాదు. అంటే ప్రేరేపించడం కొరకు, డైరెక్ట్ గా కథనం లేకపోయినప్పుడు కూడా అది స్తుతి కొరకు అలా చెప్పబడతాయి. మనం చెప్పుకున్నాం ఇక్కడ అంత ముందుకు. ఇక్కడ ఏదంటే అక్కడ మనం ముందుగా ఒక దృష్టాంతం చెప్పుకున్నాం. ఏ దృష్టాంతం చెప్పుకున్నాం? ఇక్కడ ఏదైనా ఒకటి మనం ఒక వ్యక్తితో పోలిస్తున్నాము, గ్రహ నక్షత్రాలతో పోలిస్తున్నాం, పశువులతో పోలిస్తున్నాం అంటే ఆ గుణాలతో యుక్తం కావాలి, ఆ గుణాలతో యుక్తమై ఉండాలని అక్కడ ఆ గుణాలను ఉపమా రూపంలో మనం ప్రేరేపిస్తాం. మనం సంధ్యా విషయం చెప్పుకున్నాం. ప్రాతः సాయ సంధ్యా సమయంలో ఖచ్చితంగా సంధ్య చేసుకోవాలి. ప్రాతः సాయంకాలంలో సంధ్యావనం చేసుకోవాలి. అంటే ఆ సమయంలో పక్షులు కూడా ఎక్కడికి వెళ్ళవండి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఎక్కడికి వెళ్ళకుండా సంధ్యావనం చేసుకోవాలి. అక్కడ పక్షులతో పోల్చి చెప్పడానికి అక్కడ ఏంటి తాత్పర్యం అనేది అక్కడ స్తుతి వాక్యం. అంటే ఆ సంధ్యావనం చేసుకోవాలనే విధి వాక్యానికి ఒక వాక్యము అంటే అందులో దాని స్తుతి, అక్కడ డైరెక్ట్ కథం లేదనమాట, కానీ స్తుతి వాక్యం చెప్పుకున్నా. అలాగే ఇక్కడ కూడా ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో స్తుతి వాక్యము. అందుకే విధినాం స్తుత్యర్థేన స్యు, ఆ విధి వాక్యాలకే స్తుతి రూపంలో ఉంటాయి ఆ వచనాలు అనేవి. అక్రియార్థ వచనం అంటే కదా, అక్రియార్థ వచనాలు ఏవైతే ఉన్నాయో విధి వాక్యాలకే స్తుతి రూపంలో ఉంటాయి. అందుకే ఇవి సార్థకం, ప్రమాణము, అనర్థకం కాదు. అర్థవాద విధి వాక్యానికే కూడా ఏకవాక్యంగా ఉంటాయి, అందులో ఒక భాగంగా ఉంటాయి. అదే ఆ వాక్యాలతో సంబంధయుక్తంగా ఉంటాయి, అర్థయుక్తంగా ఉంటాయి, ప్రయోజనయుక్తంగా ఉంటాయి, నిరర్థకం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఒక మాటలో సంపూర్ణమైనటువంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఈ ఒక సూత్రం ద్వారా మనం చెప్పుకోవచ్చు. అంటే అన్నిటికీ వర్తిస్తుందన్నమాట. అవన్నీ నిరర్థకం కాదు, అవి అర్థవాద విధి వాక్యానికి అంగభూతంగా ఉండి అవి అర్థాన్ని బోధిస్తున్నాయి, స్తుతిస్తున్న వాక్యాన్ని ప్రేరేపిస్తున్నాయి అని చెప్పి సిద్ధాంతి దగ్గర చెప్పారు. అందుకే విధినాంతు ఏకవాక్యత, విధి వాక్యాలకే ఏకవాక్యభూతంగా ఉంటాయి. ఇవి అక్రియార్థ వచనాలు ఏవైతున్నాయో ఏకవాక్యంగా ఉంటాయి. ఎందుకంటే విధినాం స్తుత్యర్థేనసు, ఆ విధి వాక్యాలతోటే ఈ క్రియార్థ వచనాలు ఏవైతే అక్రియార్థ వచనాలు ఏవైతున్నాయో స్తుతి రూపంలో ఉంటాయి. స్తుత్యర్థేన స్యు, స్తుతి రూపంలో స్థితి ప్రయోజనంలో ఉంటాయని చెప్పి సూత్రార్థం చెప్పుకున్నాం. అదే కింద భాష్యంలో శబరస్వామి కూడా దాన్ని విశేషంగా వివరించాడు, వర్ణించాడు. చూద్దాం ఏమంటున్నా ఇక్కడ. ఇదం సమామ్నాయతే, ఇదం సమామ్నది ఈ రకంగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శాస్త్రం ప్రకారంగా మనం వింటూ వస్తున్నాం. అంటే ఇదం సమామ్న ఈ రకంగా ప్రస్తావించబడుతుంది. ఏ రకంగా? ఒక వాక్యం చెప్పబడింది ఇక్కడ, ఇది వాక్యం. వాయవ్యం శ్వేతం ఆలభేత భూతికామః, వాయవ్యం శ్వేతం ఆలభేత భూతికామః, ఇది ఒక వాక్యం. ఇది చెప్పుకున్నాం.
అంటే ఆ అలాగే వాయుర్వై క్షేపిష్టా దేవత, వాయుర్వై క్షేపిష్టా దేవత. తర్వాత మూడో వాక్యం చెప్పారు ఇక్కడ, వాయుం ఏవ స్వేన భాగధేయేన ఉపధావతి, వాయుమేవ స్వేన భాగధేయేన ఉపధావతి, స ఏవ ఏనం భూతిం గమయతి, స ఏవ ఏనం భూతిం గమయతి. ఈ రకంగా మనము ఈ వాక్యాంశాన్ని చెప్పుకున్నామట. ఇక్కడ మనకు మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే వాయవ్యం శ్వేతమాలభేత భూతికామ. భూతికామ అంటే ఏమిటంటే ఇక్కడ ఐశ్వర్యమునకు కోరిక కలిగినటువంటి వ్యక్తి, ఐశ్వర్యం అంటే ధన కామన, ఐశ్వర్యకి కామన కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాయుదేవతతో యుక్తమైనటువంటి పశువును, వాయుదేవతతో యుక్తమైనటువంటి వాయుదేవతతో యుక్తమైన శ్వేత పశువును, వాయుదేవతతో యుక్తమైనటువంటి శ్వేత పశువుతో యాగం చేస్తున్నాడు. అంటే ఆ శ్వేత పశువును, వాయుదేవతతో యుక్తమైన శ్వేత పశువును స్పర్శించాలి. ఇక్కడ వాక్యం అయిపోయింది. భూతి కామ, ఐశ్వర్యకి కామనక వ్యక్తి వాయు దేవతతో యుక్తమైన శ్వేత పశువు అయితే ఉందో, అంటే అటువంటి శ్వేత పశువు అది వాయుదేవతతో యుక్తమై ఉన్నమాట, వాయుదేవతతో యుక్తమై ఉన్నమాట. అందుకే ఆ వాయుదేవతతో యుక్త శ్వేత పశువును స్పర్శించాలి అని ఈ వాక్యాన్ని చెప్పుకున్నమాట. ఎందుకంటే వాయుదేవత ఎందుకు తీసుకున్నా అంటే వాయువు అనేది అత్యంత శీఘ్రకారి దేవత. వాయువు అనేది అత్యంత వేగంగా వెళ్ళేటువంటి, వేగంగా వీచేటువంటి గాలి దేవత కాబట్టి ఆ రకంగా ఆ దేవతను తీసుకున్నాం. అందుకే వాయు అత్యంత శీఘ్రకారి దేవత, అతి వేగపూర్వకంగా వెళ్తుంది అనమాట. వాయువై క్షేపిష్ట దేవత అని చెప్పుకున్నాం. అలాగే వాయుమేవ స్వేన భాగధేయేన ఉపధావతి, వాయుమేవ స్వేన భాగధేయేన ఉపధావతి. ఇక్కడ ఏమంటున్నా అంటే వాయుమేవ అంటే ఇక వాయుమేవ అంటే ఏమిటి అంటే వాయు శ్వేత పశువు యొక్క ఆలంబన చేయాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వాయవ్య దేవతతో యుక్తమైనటువంటి శ్వేత పశువు ఏదైతే ఉందో అంటే అటువంటి శ్వేత పశువు వాయు దేవతతో యుక్తమై ఉన్నామట. అందుకే వాయవ్య దేవతతో యుక్తమైన శ్వేత పశువు యొక్క ఆలంబనం ద్వారా అంటే ఆ పశువుని స్పర్శించడం ద్వారా ఆ వాయువునే తన భాగయుక్తంగా పొందుతున్నాడు. వాయు కోయి అప్పుడే భాగ ద్వారా ప్రాప్తి అవుతాయి. ఆ వాయునే ఒక భాగంగా తీసుకుంటున్నామట. ఇప్పుడు వాయుదేవతైన అంటున్నామంటే ఆ వాయు కూడా ఆ శ్వేత పశువుతో యుక్తమై ఉన్నామట. అంటే ఆ వాయు అనేది శీఘ్రకంగా అని చెప్పేదా ఎందుకు ఉపమాతో పోల్చామట. ఆ వాయుదేవత ఎందుకు పోల్చామంటే శీఘ్రంగా వీస్తుంది, శీఘ్రంగా వెళ్తుంది కాబట్టి అని చెప్పుకున్నాం. అలాగే ఆ వాయువు అనేది ఇందులో ఈ పశువుతో యుక్తమై ఉందన్నమాట. అందుకే వాయు ఏవ స్వేన భాగదేన, స్వేన భాగం అంటే తన భాగంతో యుక్తమై ఉంది అనమాట. వాయుకే అప్న భాగం ద్వారా యుక్తమై ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే స ఏవ ఏనం భూతిం గమయతి, ఆ వాయు శీఘ్రకాల దేవత కాబట్టి అదే ఆ ఏనం అంటే యజమానం. ఆ యజమానుడికి అంటే ఏ వాయు దేవతతో యుక్తమైన శ్వేత పశువును స్పర్శిస్తున్నాడో అటువంటి యజమానుడికి స ఏవ అంటే ఆ వాయుదేవత యుక్తమైనటువంటి పశువు స్పర్శించడం వలన ఆ భూతిం గమయతి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, ఐశ్వర్యాన్ని లభింపజేస్తుంది. రోజు ఆ యజమానికి ఆ వాయువ్య దేవతతో యుక్త శ్వేత పశువుని స్పర్శించడం ద్వారా వారికి ఐశ్వర్యం కలుగుతుంది, ఐశ్వర్యంకి ఉపలబ్ధి అవుతుంది అని చెప్పి స ఏవ ఏనం భూతిం గమయతి, ఏనం అంటే ఏనం యజమానం ఐశ్వర్యంతో యుక్తం చేస్తుంది, ఐశ్వర్యంని కలగజేస్తుంది, ఐశ్వర్యం ప్రాప్తింపజేస్తుంది అని ఇక్కడ మనము ఈ వాక్యాంశాన్ని ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఇక్కడ వాయుర్వై క్షేపిష్ట దేవత ఇత్యతః యద్యపి క్రియ నావగమ్యతే. ఇక్కడ మనం వాక్యం చెప్పుకున్నామండి. ఇదంతా ఒక వాక్యం చూపించామండి. అంటే ఇక్కడ వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ అంటే ఐశ్వర్యమునకు కామన కలిగినటువంటి వ్యక్తి వాయుదేవత వల్ల శ్వేత పశువును స్పర్శించాలి అని చెప్తున్నాం. అని ఇక్కడ మనకు ఆ కామన వ్యక్తి వాయుదేవత యుక్త శ్వేత పశువుని స్పర్శించినట్లయితే ఐశ్వర్యం కలుగుతున్న వాక్యం ఉంది. కానీ దాని పక్కనే వాయువై క్షేపిష్ట దేవత ఈ వాక్యానికి ఏ అర్థం వస్తుందండి, దీనివల్ల ఏం తెలుస్తుంది, ఏం ఫలప్రాప్తి కనిపిస్తుంది మనకి ఇక్కడ, అదే అడుగుతున్నాయి ఇక్కడ పొదుపు.
ఇక్కడ వాయుర్వై క్షేపిష్టా దేవత ఇత్యతః యద్యపి క్రియా నావగమ్యతే, అక్కడనే మనకి క్రియ అవగమ్యం అవుతుంది. అక్కడ ఇక ఏ క్రియ విద్యమానంగా ఉంది? వాయుర్వై క్షేపిష్టా దేవత క్రియ విద్యమానంగా ఉందా? అక్కడే వాయువ్యం శ్వేతం ఆలభేత భూతికామ, ఇక్కడ ఆలభేత అనే క్రియాపదం ఉందన్నమాట. కానీ వాయుర్వై క్షేపిష్టా దేవత ఏ క్రియ నీకు బోధపడుతుంది? ఇక్కడ వాయుర్వై క్షేపిష్టా దేవత ఈ వాక్యంలో ఇత్యతః యద్యపి క్రియ నావగమ్యత, క్రియ అంటే ఏది మనకు బోధపడటం లేదు, ఏది తెలియటం లేదు. క్రియ అనేది క్రియా సంబద్ధం వా కించిత్, ఆ క్రియాతో సంబద్ధమైనటువంటి ఒక అర్థం ఉంది అక్కడ. ఆ క్రియాతో సంబంధమైన అర్థం కూడా ఇది కూడా లేదు ఇక్కడ. క్రియ కానీ ఆ క్రియతో సంబంధమైనటువంటి అర్థం కానీ ఇక్కడ ఏది లేదు. క్రియా సంబద్ధం వా కించిత్ అంటే ఏది లేదన్నమాట. నా అవగమ్యతే తథాపి, అయినప్పటికీ కూడా సిద్ధాంతం ఏంటంటే అలా లేకపోయినప్పటికీ కూడా తథాపి విధి ఉద్దేశేన ఏకవాక్యత్వాత్ ప్రమాణము. విధి ఉద్దేశంతో ఏకవాక్యత కలిగి ఉంది కాబట్టి, విధితోటి ఉద్దేశంతో ఏకవాక్యత కలిగి ఉంది కాబట్టి, అంటే ఈ వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ వాయుర్వై క్షేపిష్టా దేవత అనే వాక్యాంశంతో ఏకవాక్యత కలిగి ఉందన్నమాట, సంబంధయుక్తంగా ఉందన్నమాట. అందుకే డైరెక్ట్ గా ఇక్కడ ఏమంటున్నాడు? తథాపి అక్కడ క్రియతో కానీ క్రియతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా తథాపి విధి ఉద్దేశేన ఏకవాక్యత్వ, విధి అది ఉద్దేశంతో ఏకవాక్యత ఉంది కాబట్టి, ఒకే అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి ప్రమాణము. అక్రియార్థ వచ్చిన కూడా ప్రమాణమే, అప్రమాణం కాదు. నువ్వేమొచ్చే వాయుర్వై క్షేపిష్టా దేవతలో ఏ క్రియ అర్థం అవుతుందని చెప్పావు కదా, అది ఆ రకంగా లేకపోయినప్పటికీ కూడా అది విధి ఉద్దేశంతో, విధి ఏంటి ఇక్కడ? వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ. భూతికామ అంటే ఐశ్వర్యకి కామన ఇక్కడ ఉద్దేశం అనమాట. ఐశ్వర్యం పొందడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ యజమానికి ఆ శ్వేతపశుని స్పర్శిస్తున్నాడంటే, వాయుదేవతతో యుక్తమైన శ్వేతపశుని తాకుతున్నాడంటే ఏంటి? భూతికామ, ఐశ్వర్యకి కామనతో యుక్తమే తాకుతున్నామట. అది ఉద్దేశం అట. ఆ ఉద్దేశంతో ఎందుకు పోల్చే వాయువు, ఎందుకంటే ఆ వాయుదేవతని ఎందుకు తీసుకున్నామంటే వాయుర్వై క్షేపిష్టా దేవత, శీఘ్రకాలి దేవత, శీఘ్రంగా ఫలాన్ని శీఘ్రంగా గతిశీలంగా ఉంటున్నమాట. అందుకే ఇక్కడ అది ఈ పూర్వవాక్యానికి ఏకవాక్యత, అంటే పూర్వవాక్యానికి సంబద్ధంగా ఉన్నమాట. అందులో ఒక వాక్యం కలిసిపోతున్న ఈ వాక్యం కూడా. ఇప్పుడు వాయువు అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్పామట. ఎందుకంటే ఆ వాయుదేవతని ఎందుకు పోల్చుకుని చెప్పుకుంటే అది వాయుదేవత శీఘ్రకాలి దేవత కాబట్టి ఆ దేవతను పోల్చుకున్నామట. అందుకే ఈ పూర్వవాక్యంతో ఈ వాక్యానికి ఏకవాక్యత ఉంది, అంటే సమాన అర్థాన్ని బోధిస్తుంది. ఏకవాక్యత అంటే ఆ పూర్వవాక్యం ఏం చెప్తే అదే అర్థాన్ని కూడా బోధిస్తున్నామట, సమాన అర్థాన్ని చెప్తున్నామట. అందుకే ఏకవాక్యత ఉందని చెప్పి చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ తథా విధి ఉద్దేశేన ఏకవాక్యత్వాది, విధి అనేది ఉద్దేశంతో ఏకవాక్యత కలిగి ఉంది కాబట్టి ప్రమాణం. అక్రియార్థ వచ్చినప్పుడు అన్యం కదా, వాయుర్వై క్షేపిష్ట దేవత క్రియ ఏ అర్థం ఆ క్రియాపదం అవగమనం కావడం లేదని చెప్పే కదా. లేకపోయినప్పుడు పూర్వవాక్యంతో విధి వాక్యంతో ఏకవాక్యత అర్థం కలిగి ఉంది కాబట్టి విధి ఉద్దేశేన ఏకవాక్యత్వాత్ ప్రమాణం, ఇది ప్రమాణంగా తీసుకోవాలి. అందుకే ఇక్కడ భూతికామ ఇత్యేవమంతో విధి ఉద్దేశ. భూతికామ ఇక్కడేంటి అంటే భూతి అంటే ఐశ్వర్య కామన వాళ్ళకి వ్యక్తి, వాయు దేవత వాళ్ళ శ్వేత పశువును స్పర్శించాలని చెప్పాడు. భూతికామ ముఖ్య పదం అట, అంటే ఉద్దేశ పదం అట. ఇక్కడ భూతి ఇత్యేవంత విధి ఉద్దేశ, ఇది విధి వాక్యం ఏంటి? ఆ విధికి ఉద్దేశం ఏంటి? భూతికామ. విధి వాక్యానికి వాయువం శ్వేత వాలభేత భూతికామ, ఈ విధి వాక్యానికి ఏంటి? భూతికామ అనేది ఈ వాక్యంలో ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతో వాయుర్వై క్షేపిష్టా దేవత అనేది ఆ ఏకవాక్యంగా ఉంది, అంటే సమానంగా ఉందన్నమాట. అందుకే తేన ఏకవాక్యభూతో వాయుర్వై క్షేపిష్టా దేవత ఇత్యేవమాది. ఇలాంటి వాక్యాలు ఒక వాక్యాలు ఇక్కడ చెప్పుకున్నా. అలాగా అన్ని చోట్ల కూడా అక్రియార్థ వచనాలు ఏవైతే ఉన్నాయో అది పూర్వ విధి వాక్యంతో ఏకవాక్యభూతంగా ఉంటుంది, అనుబంధంగా ఉంటుంది, సంబంధయుక్తంగా ఉంటున్నమాట, ఒకే అర్థాన్ని బోధిస్తుంది అనమాట. అందుకే ఇది తేన ఏకవాక్యభూత, అందులో ఆ వాక్యానికి ఒక వాక్యంగా సమానార్థాన్ని బోధిస్తుంది, అనుబంధయుక్తమైన అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి వాయుర్వై క్షేపిష్టా దేవత ఇత్యేవమాది తేన ఏకవాక్యభూత, ఒకే వాక్యార్థంతో యుక్తమై ఉన్నాయి అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. కాబట్టి దానితో అనుబంధంగా ఉంది అప్పుడు విధి వాక్యంతో. కాబట్టి అక్రియార్థ వచనం కాదు, క్రియార్థ వచనం. దాన్ని ఆ రకంగా దాన్ని స్తుతిస్తున్నామట. వాయువు అనేది శీఘ్రకాల దేవత, అందుకే నీకు ఫలం శీఘ్రంగా కలుగుతుంది, ఐశ్వర్యం శీఘ్రంగా నీకు లభిస్తుంది
అలాగే అనుబంధయుక్తమైనటువంటి ఆ అర్థాన్ని ఒకే అర్థాన్ని బోధిస్తున్నమాట. పూర్వ వాక్యార్థనే అది ఈ వాక్యం ద్వారా కూడా అదే అర్థాన్ని సమానంగా ఉంటూ అదే అర్థాన్ని బోధిస్తున్నాడు, రేపిస్తున్నాడు. ఇది ఒక రకంగా స్తుతి అర్థం అట. అందుకే ఈ రకంగా సిద్ధాంతి వాయుర్వై క్షేపిష్ట దేవత ఇత్యోమాది వచనాలు ఏవైతే ఉన్నాయో అవి క్రియార్థ అక్రియార్థ వచనం కూడా అర్థవాదమే అని తీసుకోవాలని చెప్పి ఈ రకంగా సమానం చెప్తున్నమాట. స్తుతి వాక్యాలు ఇవన్నీ కూడా అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రకంగా సంకేతించాడు. ఇప్పుడు పూర్వపక్షుడు కథం ఏకవాక్య భావం, ఏకవాక్యత అంటున్న ఏకవాక్య భావం ఏముంది ఇక్కడ? పూర్వపక్షం అంటున్నాడు ఏకవాక్యత చెప్పాడా అంటే వాయుర్వై క్షేపిష్టా దేవత అనేది వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ అనే వాక్యానికి ఏకవాక్యంగా ఉంది. అంటే ఒకే వాక్యం అందులో ఒక భాగంగా ఉంటూ అదే అర్థాన్ని బోధిస్తుందని చెప్పావు కదా. ఇక్కడ కథం ఏకవాక్య భావం, ఇక్కడ ఏ రకంగా ఉంది ఏకవాక్య భావం? నువ్వు ఏకవాక్య భావం మాటికి అంటున్నావు, ఏకవాక్య భావం ఏముంది ఇక్కడ? కథం ఏకవాక్య భావ అంటే ఏకవాక్య భావం ఏముందని అడిగినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పదానం సాకాంక్షత్వాత్. ఈ పదంకి ఇక్కడ ఏకవాక్యం వాయువే క్షేపిష్ట దేవత ఏ వాక్యం అయితే ఉందో అందులో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదానం సాకాంక్షత్వాత్, ఆ పదాలంటే పూర్వ పదాలతో సంబంధంగా ఉంది, సంబంధయుక్తంగా ఉన్నాయి, ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి, అదే అర్థాన్ని స్తుతిస్తున్నాయి, అదే అర్థాన్ని ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. అందుకే పదానం అందులో ఏకవాక్యభూతమైనటువంటి వాయువే క్షేపిష్ట దేవత వాక్యం అయితే ఉందో అందులో ఉన్న పదాలు పూర్వ పదాలతోటి అంటే విధి వాక్యంలో ఉండేటువంటి పదాలతోటి పదానం సాకాంక్షత్వాది, ఈ పదాలకు ఆ పద సంబంధం ఉన్నవాడ. ఇప్పుడు వాయుర్వై వాయవ్యం శ్వేతమాలభేత భూతికామ అనే వాక్యంలో వాయువ్య అనే పదం ఉంది కదా, ఆ వాయువు అనే పదము వాయుర్వై క్షేపిష్టా దేవత అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్తున్నమాట. అంటే ఆ వాయువు అనే పదంతో ఇది వాయుర్వై క్షేపిష్టా దేవతని దాని యొక్క నిర్వచనం ద్వారా ఒక అర్థాన్ని విశేషంగా చెప్పుకున్నమాట. అంటే అక్కడ అనుబంధంగా ఉంది, దాన్ని స్తుతిస్తున్నామాట, అక్కడ దాని యొక్క అర్థాన్ని విశేషంగా ప్రస్తావిస్తున్నమాట. కాబట్టి ఈ పదానికి ఈ పదంతో అనుబంధం ఉంది కాబట్టి పదానం సాకాంక్షత్వాత్, పదానం సాకాంక్ష ఉంది, అపేక్ష ఉంది. ఒక పదం చెప్పిన తర్వాత ఆ వాక్యం పూరించకపోతే ఆ వాక్యం ఇంకొక పదంతో అనుబంధంగా ఉంది అని చెప్తామట. అంటే సాకాంక్ష ఉంది, పదానికి ఆ పరిపూర్ణత కాదు, ఆ వాక్యం అనేది పరిపూర్ణం కాదు, దానికి సాకాంక్ష ఉంది, వేరే వాక్యానికి అపేక్ష ఉంది. ఆ వాక్యము చెప్పినప్పుడు వాక్యం పూర్తవుతుంది. రాముడు వనం వెళ్ళాడని చెప్పిన రాముడు వనం అని చెప్పినా అనుకోండి, అక్కడ వాక్యం పూర్తి కాదన్నమాట. సాకాంక్ష ఉంది, క్రియాపదానికి సాకాంక్షత ఉందన్నమాట. రాముడు వనానికి అని చెప్పాము, ఆ తర్వాత వెళ్ళాడా వచ్చాడా ఏం చేశాడు, అక్కడ క్రియాపదానికి సాకాంక్షత ఉంది అనమాట. అలాగా ప్రతి వాక్యంలో కూడా ఆకాంక్ష ఉంది. ఇక్కడ పదంకి పదానం సాకాంక్షత్వాద, పదంకి సాకాంక్షత ఉంది అనమాట, అంటే అపేక్ష ఉంది అనమాట. సాకాంక్షత్వాత్ విదేహి స్తుతేశ్చ ఏకవాక్యత్వం అవుతుంది. ఆ విధి వాక్యానికి స్తుతి వాక్యానికి ఏకవాక్యత ఉంది. అంటే అక్రియార్థ వచనాలు ఏవైతే ఉన్నాయో స్తుతి వాక్యాలు, అవి విధి వాక్యానికి స్తుతేశ్చ ఏకవాక్యత్వం అవుతుంది. విధి వాక్యానికి ఇది స్తుతి వాక్యానికి ఏకవాక్యత ఉంది, సమానార్థత ఉంది. అంటే ఇక్కడ వాయువ్యం శ్వేతమాలభేత భూతికామ అనే విధి వాక్యం అయితే ఉందో వాయుర్వై క్షేపిష్టా దేవత అనే స్తుతి వాక్యానికి సంబంధం ఉందన్నమాట. ఏంటి సంబంధం? స్తుతేష్ట ఏకవాక్యత్వం, స్తుతికి ఏకవాక్యత అంటే అది ఆ స్తుతి వాక్యం కూడా ఆ పూర్వ విధి వాక్యాన్ని ప్రస్తావిస్తుంది, అదే అర్థాన్ని బోధిస్తుంది, అదే అర్థాన్ని స్తుతిస్తుంది అనమాట. అందుకే విదేహి స్తుతేష్ట ఏకవాక్యత్వం పోతుంది, విధికి స్తుతికి ఏకవాక్యత మనకు కనిపిస్తుంది. అలాగే భూతికామ ఆలభేత, ఇక్కడ నువ్వు చెప్పావు కదా, ఏమని చెప్పావు? ఇది విధి ఉద్దేశం అని చెప్పావు, విధి వాక్యంకి ఉద్దేశము భూతికామ అని చెప్పు. భూతికామ అంటే ఐశ్వర్య కామ అనేది ఉద్దేశం చెప్పున్నాం. అంటే ఐశ్వర్య కామన వ్యక్తి ఆలభేత స్పర్శించాలి, అంటే ఆ వాయవ్య దేవత కలిగిన పశువుని స్పర్శించాలి, తాకాలి అని చెప్పుకున్నామట. అందుకే భూతికామ ఆలభేత, భూతికామ అంటే ఐశ్వర్యానికి కామన కలిగిన వ్యక్తి ఆలభేత స్పర్శించాలి అని చెప్పాడు. ఇక్కడ ఆ వాక్యం చెప్పుకున్నామట పూర్వవాక్యంలో. కస్మాత్ అంటే ఏ కారణం చేత స్పర్శించాలి, కారణం ఏంటి ఇక్కడ స్పర్శించడానికి అని పూర్వపక్ష అయినప్పుడు, ఎందుకంటే యతః వాయు క్షేపిష్ట అస్తి, వాయువుని శీఘ్రకారి దేవత, వాయుని శీఘ్రకారి దేవత, అందుకే ఆ స్పర్శించాలి వాయుదేవతతో మనం. అంటే వాయుదేవత అనేది ఎందుకు తెలుసుకున్నా అంటే వాయు ఏ రకంగా దేవత ఉందో అలాగే నీ పనులు కూడా ఆ రకంగా శీఘ్రంగా
శీఘ్రంగా అవుతాయనే ఉద్దేశంతో అది ఉపమా రూపంలో పోల్చుకున్నామంట. అక్కడ అదొక స్థుతిస్తున్నామంట వాక్యం, అది స్థుతి వాక్యం అనమాట. వాయువుతో పోల్చామంట. వాయు రకం వేగవంతంగా ఉంటుందే నీ కామన కూడా అదే విధంగా సిద్ధిస్తుంది, నీకు భూతి కామ కూడా అదే విధంగా లభిస్తుంది, ఫలిస్తుంది అనే ఉద్దేశంతో. అందుకే ఏతో వాయు క్షేపిష్ట ఇది. అకస్మాత్ ఏ కారణం చేత అంటే ఎందుకంటే వాయు క్షేపిష్ట శీఘ్రకాల దేవత కాబట్టి అలాగా ప్రస్తావించాడు అనమాట. అందుకే నా అయం అభిసంబంధో వివక్షిత. అందుకే ఇక్కడ నా అయం అభిసంబంధో అయం అభిసంబంధో నా వివక్షిత. నా అయం అభిసంబంధ వివక్షిత అంటే ఇక్కడ ఈ వివక్షితం లేదు అంటే ఏంటి? భూతికామ ఉపలబ్ధవ్యమితి. ఇక్కడ ఏమంటున్నా అంటే భూతికామ ఆలభేత వాయువై క్షేపిష్ట దేవత. ఇక మనకి ఈ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో, విధి వాక్యము, స్తుతి వాక్యం, ఈ రెండు వాక్యాల చేత ఏమొస్తుంది మనకు? ఇక్కడ మనకు భూతికి కామనా కాలిన వ్యక్తి స్పర్శించాలని చెప్పుకున్నాం. స్పర్శించాలి చెప్పుకున్నాం. కానీ వీటికి మధ్య పరస్పర సంబంధం లేదంటున్నా. ఇక్కడ ఈ సంబంధం ఎందుకు లేదు? వివక్షితం లేదంటున్నా. అక్కడ भूति की कामना वाला स्पर्श करे, यह संबंध क्यों विवक्षित नहीं है, इसका कारण यही. అంటే ఇక్కడ పూర్వవాక్యము విధి స్తుతి వాక్యానికి పరస్పరం సంబంధం లేదంటున్నాయి అక్కడ. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నా అయం అభిసంబంధో వివక్షిత, రెండింటి మధ్య అభిసంబంధం వివక్షితం లేదు. క్షమ్యత. ఈ రకంగా మనకు భూతి కామేణ ఉపలబ్ధవ్యం ఇది. అందుకే ఇక్కడ పైన పూర్వవాక్యానికి తర్వాత విధి వాక్యాన్ని వాయుర్వే క్షేపిష్ట దేవత వాక్యానికి అభిసంబంధం ఎందుకు లేదంటే నా అయం అభిసంబంధం వివక్ష ఎందుకు లేదంటే భూతి కామేణ ఉపలబ్ధవ్యం ఇది. అంటే భూతి కామ ఉపలబ్ధం ఏంటంటే, భూతికి అంటే ఐశ్వర్యం కామన వ్యక్తి అతనికి శీఘ్రంగా ఆ ఫల ప్రాప్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో మనకు వివక్ష అనేది ఇక్కడ ఉంటున్నమాట. అంటే ఏ కారణం చేత వివక్ష లేదని చెప్పావు? ఈ సంబంధం వివక్షితం లేదంటున్నాం. ఇప్పుడు పైన ఏ కారణం చేతనే శీఘ్రకాల దేవత అని చెప్పి చెప్పుకున్నాడు. కానీ ఈ సంబంధం వివక్షితం లేదు. ఎందుకంటే ఐశ్వర్య కామనకాల వ్యక్తి స్పర్శించాలని చెప్పుకున్నాడు. అంటే ఈ సంబంధం లేదని భూతికి కామన వాళ్ళ యొక్క స్పర్శ కరుణా చేయాలి. అంటే ఐశ్వర్య కామన అది పశువును స్పర్శించాలని చెప్పుకున్నాం. సో ఈ సంబంధ వివక్షిత, ఇది సంబంధం వివక్షితమైంది. భూతి కామిన ఉపలబ్ధవ్యం ఇది సంబంధం వివక్షితమైంది. ఏ రకంగా వివక్షితమైందంటే కథం తది, ఇది ఏ రకంగా వివక్షితం కావచ్చు, ఏ రకంగా మనం అనుబంధయుక్తంగా చెప్పవచ్చు అంటే దానికి ఆలభేత అంటే స్పర్శించాలి. ఎందుకు స్పర్శించాలి అంటే తతో భూతి రీతి, ఆ వాయుదేవత వాలే ఆ పశువును ఇందుకోసమే స్పర్శించాలి. ఆలభేత యత ఎందుకంటే తతో భూతి రీతి, దాని వలన అలా స్పర్శించడం భూతి రీతి ఐశ్వర్యానికి నీకు సిద్ధి కలుగుతున్నాడు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతున్నామాట, అది కలుగుతున్నమాట. అందుకే భిన్నౌ ఇమౌ అర్థవు అంటే భిన్నౌ ఇమౌ అర్థం అంటే ఇక్కడ ఏంటి? భూతికామ ఆలభేత రెండు భిన్న భిన్న అర్థాలు, భిన్న భిన్న అర్థాలుగా ఉన్నప్పటికీ కూడా భూతికామ ఆలభేత వాయుర్వే క్షేపిష్ట దేవత ఇవి రెండు వాక్యాల్లో భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ, భిన్నౌ ఇమౌ అర్థం భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఉభయ విధానే వాక్యం విద్యేత, ఉభయ విధానే భిన్నౌ ఇమౌ అర్థాన్ని ఇక్కడ ఆలభేత యత తతో భూతి రీతి అని చెప్పుకున్నామంట. అంటే స్పర్శించాలి, ఐశ్వర్య కామన కలుగుతుంది కాబట్టి అని చెప్పుకున్నాం, శీఘ్రం కలుగుతుంది కాబట్టి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ భిన్నౌ ఇమౌ అర్థం ఈ రెండు వాక్యార్థాలు ఏవైతే భిన్న భిన్నంగా ఉన్నాయి. ఉభయ విధానే వాక్యం విద్యతే, ఈ రకంగా రెండు రకాలుగా భిన్న భిన్న ప్రతి వాక్యానికి భూతికామ ఆలభేత
వాయుర్వే క్షేపిష్ట దేవత, రెండు భిన్న భిన్న వాక్యాలు కదా. భిన్న భిన్న వాక్యాలు భిన్న భిన్నంగా అర్థం ఉన్నప్పుడు వాక్య భేదం అవుతుంది, అది సంయుక్తంగా ఉండదు. ఉభయ విధాని వాక్యం విద్యతే, వాక్య భేదం కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి రకం ప్రస్తావన, వాక్యభేదం కలుగుతుంది ఇక్కడ. అందుకే అలా ఉండకూడదు, వాక్యభేదం కాదు ఇక్కడ అర్థవాదం కాబట్టి మనకు ఒకే నువ్వు భిన్న భిన్నంగా అర్థం చేసుకుంటే ఇక్కడ భిన్న వాక్యభేదం కలుగుతుంది. ఈ వాక్యం ఇక్కడ ఇవ్వదు అనమాట. అయినా కూడా ఇచ్చారంటే ఇక్కడంటే అది వాక్యభేదం కాదు, వాక్యము భిన్న భిన్న అర్థం కాదు, ఒకే అర్థం కాబట్టి ఇచ్చారు. అదే మనం అర్థం చేసుకొని సిద్ధాంతి యొక్క అభిప్రాయం అంట. అలా చెప్పినట్లయితే వాక్యభేదం అవుతుందండి. ఈ వాక్యం వేరు, తర్వాత వాయుర్వై క్షేపిష్ట దేవత, వాయుని శ్వేత మాలభేత, ఈ రెండు వాక్యాలు భిన్న భిన్నంగా ఉన్నట్లయితే అది వాక్యం భేదించబడుతున్నాడు. భేదించబడే వాక్యం ఇక్కడ ఒకే వాక్యం ఎందుకు ఇస్తారు? ఒకే వాక్యార్థని కలిగి ఉన్నాయి కాబట్టి అది ఇవ్వబడింది అన్నమాట. అని ఈ రకంగా ఒకేలా అలా లేనట్లయితే వాక్యం భేదించబడుతుంది, అది ఇంకా మహాదోషం అయిపోతుంది. అవి చిన్న వాక్యం అర్థం వచ్చినప్పుడు ఇలాంటి మహావాక్యం చెప్పడాల్సిన అవసరమే ఉంది? అది ఏకవాక్యత ఉంది కాబట్టి వాక్యాంశం చెప్పబడింది. అందుకే సాకాంక్ష ఉంది పదంకి, కాబట్టి అవివక్ష అనేది కాదు, ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి మనం ఆ సంబంధం తీసుకోవాలి అన్నట్టుగా సిద్ధాంతి సమానం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షుడు కిమర్థ స్తుతి, ఆ స్తుతి ఎందుకు చేయబడింది, ఆ స్తుతి వాక్యం ఏం అంత అవసరం ఉంది అన్నట్టుగా అడుగుతున్నాడు. కిమర్థ స్తుతి, కిమర్థ స్తుతి ఇది స్తుతి ఎందుకు చేయాలి అని పొదుపక్షుడు స్తుతి వాక్యం. మన ఏదైనా ఒక పని చేస్తాడు, బాగా చేస్తున్నాడు, బాగా పొగుడుతాడు అని బాగా స్తుతిస్తాడు. అంటే ఎందుకు? అది చేసే కర్మను బాగా ఇంకా ఉత్సాహం కలుగుతుంది, ఇంకా ప్రేరణ కలిగిగా చేస్తా అని చెప్పి మనం ఆ రకంగా లౌకిక వివాహం చూస్తామట. అదే విధంగా పూర్వపక్షం ఏంటంటే స్తుతి ఎందుకు చేయాలి అసలు ఈ వాక్యంలో? కిమర్థ స్తుతి ఇది చేత అడిగినట్లయితే అప్పుడు సిద్ధాంతం కథం దోచేత తతో అనుష్ఠీయేత ఇది. బై నువ్వు అలా ప్రేరేపించకపోతే, స్తుతి వాక్య స్థుతించకపోతే, బాగా కష్టపడే వ్యక్తి మనం దాన్ని సన్మానించకపోతే, దానికి తగిన పారితోషం ఇవ్వకపోతే అతనిలో ఆ కర్మ పట్ల రుచి శ్రద్ధ ఎలా ఉత్పన్నం అవుతుంది? కథం రోచేత ఆ కర్మ పట్ల, పని పట్ల, వస్తువు పట్ల, ఆ విద్య పట్ల రుచి ఎలా ఉత్పన్నం అవుతుంది ఆ వ్యక్తి పట్ల? తతో అనుష్ఠీయేత, అలాగే ఎలా అనుష్ఠానం చేయగలుగుతాడు? తతో అనుష్ఠీయ ఇది, అనుష్ఠీయత ఇది, ఎలాగ అనుష్ఠానం చేయగలుగుతాడు? అందుకే స్తుతి అవసరము. స్తుతి వలన కర్మలో శీఘ్రకారి అంటే శీఘ్ర వేగం అంటే శ్రద్ధ కలిగి ఆ కర్మను నిష్ఠా శ్రద్ధాపూర్వకం చేయగలుగుతాడు అన్నమాట. అందుకే అదొక రుచిని ఉత్పన్నం చేయాలి, ఆ కర్మ పట్ల అనుష్ఠానం ప్రేరేపించాలి, కలుగ చేయాలంటే అది అవసరము. కథం రోచేత తతో అనుష్ఠీయ ఇది, అనుష్ఠీయేత ఇది అని చెప్పి చెప్పుకున్నమాట. అస్తు నన్ను ఇప్పుడు ఈ రకంగా ఆ మాట చెప్పాడు. రుచి ఉత్పన్నం చేయాలంటే, అనుష్ఠానం చేయాలంటే ఇది ప్రేరణ అవసరం, స్తుతి అవసరం అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం అంటారని నన్ను ప్రాక్ స్తుతి వచనాత్ అనుష్ఠానం భూతి కామాంతాత్ సిద్ధం. ఇక్కడ మనకు నువ్వు ప్రాక్ స్తుతి అంటే స్తుతి వాక్యం ఏది? వాయుర్వే క్షేపిష్ట దేవత అనేది స్తుతి వాక్యం అంటున్నావు, బాగానే ఉంది. ఆ స్తుతి వాక్యం కంటే ముందే నన్ను అంటే ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ప్రాక్ స్తుతి వచనాత్ ప్రాక్ అంటే స్తుతి వచనానికి ముందే అనుష్ఠానం భూతి కామాంత సిద్ధం. అనుష్ఠానం అయితే ఉందో బై ఎలా రుచి ఉత్పన్నమవుతుంది, అనుష్ఠానం ఎలా చేయగలుగుతాను అడిగావు కదా, అది స్తుతి వచనాత్ పూర్వమేవ అనుష్ఠానం భూతి కామాంత సిద్ధం. ఇక్కడ అనుష్ఠానం చెప్పబడింది కదా, ఏం చెప్పండి? ఆ వాయువ్యం శ్వేతమాలభేత భూతి కామ, ఇక్కడ మనకు వాక్యం చెప్పబడింది కదా. ఇక్కడ అనుష్ఠాన వాక్యం చెప్పండి. భయ్ నీకు ఐశ్వర్య కామన ఉన్నట్లయితే ఆ శ్వేత పశు వాయుదేవతతో యుక్తమైనటువంటి శ్వేత పశును ఆలభేత స్పర్శించు, నీకు ఐశ్వర్య కామన కలుగుతుంది చెప్పి మనకు స్తుతి వాక్యం ఇక్కడ వాక్యాంశం చెప్పుకున్నమాట. ఏ వాక్యం ఇది? మనకు స్తుతి ఈ వాక్యం కంటే ముందే స్తుతి వాక్యం అంటే వాయుర్వే క్షేపిష్ట దేవత అనే వాక్యం కంటే, స్తుతి వాక్యం కంటే ముందే అనుష్ఠాన వాక్యం ఇది భూతి కామ అని చెప్తుంది కదా. అనుష్ఠానం భూతి కామాంతా సిద్ధ, ఆ వాక్యంలో పూర్వవాక్యమే వాయువ్యం శ్వేతమాలభేత భూతి కామ అనే వాక్యంలో సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి స్తుతి వచనం అనర్థకం. ఇక్కడ వాయుర్వే క్షేపిష్ట దేవత అనే వాక్యం అయితే అది అనర్థకం, ఇది సార్థకం కదా, అది అవసరం లేదు. నీకు ఆ వాక్యంతోనే భూతి కామనే వాక్యం, ఆ పూర్వ వాక్యంతో నాకు అర్థం వచ్చేస్తున్నమాట. ఇది ఈ వాక్యం చెప్పవలసిన అవసరం లేదన్నమాట. నహి అవసరం లేదు చెప్పి అనర్థకం అని చెప్పి పూర్వపక్షి ఆ రకంగా ప్రస్తావించాడనమాట.
అప్పుడు సిద్ధాంతం నహి నా అలా కాదండి, అనర్థకం కాదు. వాయుర్వేక్షేపిష్ట దేవత అనే స్థుతి వాక్యం అయితే ఉందో అది అనర్థకం, నువ్వు కరెక్ట్గా చెప్పండి, అది నువ్వు చెప్పి కరెక్ట్ కాదు, యుక్తి సంగతం కాదు. ఎందుకంటే యదా స్థుతి స్థుతి పద అసన్నిధాన స్థుతి పద సన్నిధానం తదా పూర్వేణేవ విధి. యదా స్థుతి పద అసన్నిధానం, స్థుతి పదాలు ఏవైతే ఉన్నాయో సన్నిధానం దూరంగా ఉన్నాయి, సన్నిధానం సమీప్యంగా లేదన్నమాట. స్థుతి పద అసన్నిధానం, స్థుతి పదాలకు ఏవైతే ఉన్నాయో సన్నిధానం సమీపంగా లేదు. తదా పూర్వేణైవ విధి, అప్పుడు సన్నిధాన సామీప్యంగా లేకపోతే పూర్వ విధి ద్వారానే మనం తెలుసుకుంటామట. అంటే పూర్వ విధి వాక్యం చెప్పిన కదా, వాయువ్యం శ్వేతమాలభేత పశు భూతికామ అని చెప్పిన కదా, దాంతో మనకు పూర్వేణ విధి వాక్యం ద్వారా మనకు అర్థం తెలుస్తున్నామట. ఎప్పుడు సన్నిధానం లేనప్పుడు, సామీప్యం లేనప్పుడు, అంటే దగ్గరగా లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు మనం అలాగే తీసుకుంటామట. కానీ ఇక్కడ తదా పూర్వేణ విధి, అపూర్వ విధి వాక్యం తీసుకుంటామట. కానీ ఇక్కడ ఎట్లా ఉంది, యదా స్థుతి పద సంబద్ధ, స్థుతి పద సంబద్ధ, ఇక్కడ స్థుతి పదాలు పూర్వ విధి వాక్యం సంబద్ధంగా ఉన్నాయి, పరస్పర సాకాంక్షయుక్తంగా ఉన్నాయి, అపేక్షపూర్వకంగా ఉన్నాయి, ప్రేరణయుక్తంగా ఉన్నాయి. అందుకే యదా స్థుతి పద సంబద్ధ నా తదా భూతికామస్య ఆలంబో విధీయతే, నా తదా భూతికామస్య ఆలంబో విధీయతే. ఏమంటే ఇక్కడ యదా స్థుతి పద సంబంధ, అక్కడ స్థుతి పద సంబంధం ఉన్నప్పుడు నా తదా భూతి కామస్య ఆలంబో విధీయతే, ఇక్కడ భూతి కామం యొక్క ఆలంబనం ఇక్కడ విధానం చేయబడదు అన్నమాట. స్థుతితో నీకు సంబంధం ఉన్నట్లయితేనా ఇక్కడ భూతి కామస్య ఆలంబో నా విధీయతే, అక్కడ భూతి కామతో ఆలంబనం చేసేవాళ్ళు కాదన్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపిస్తుంది. యథా పఠీ భవతి అన్నప్పుడు ఇక్కడ పటి ఒక పదము, భవతి ఒక పదం, భిన్న భిన్న పదాలు. ఇక్కడ ఇమో అర్థం రెండు భిన్న భిన్న అర్థాలు. పట ఒక పదం, భవతి ఒక క్రియాపదం. పట శబ్దము, భవతి క్రియాపదం, రెండు భిన్న భిన్న శబ్దాలు. పటి భవతి అంటే ఇక్కడ ఏంటి, పటి భవతి అని ఇక్కడ తాత్పర్యము, ఇక్కడ ఆ వస్త్రము ఉత్పన్నమవుతుంది, వస్త్రం ఉంది లేదా వస్త్రం ఉత్పన్నమవుతుంది అర్థం తీసుకుంటామట. ఇక్కడ పటి భవతి ఇది వాక్యం ఉన్న, పటి భవతి అంటే పట ఉత్పద్యతే ఇత్యర్థ, పటం ఉత్పన్నమవుతుంది, పటం విద్యమానంగా ఉంది అని అర్థం తీసుకుంటాం. ఇక్కడ నుంచి పటం అనే పదం ఒక భిన్నమైన పదం, భవతి అనే పదం భిన్నమైన పదం, కానీ అర్థం ఏం తీసుకుంటాం, పటం ఉత్పన్నమవుతుంది అని అర్థం తీసుకుంటాం, పటం విద్యమానంగా ఉంది అర్థం తీసుకుంటామట. పట ఉత్పద్యతే ఇత్యర్థ. ఇక్కడ నిరాకాంక్షం చ పదద్వయం, ఇక్కడ పట అనే పదానికి భవతి అనే పదానికి పరస్పర సాకాంక్ష లేదన్నమాట. ఈ పదం ఉంటే ఈ పదం ఉండాలి, ఈ పదం ఉంటేనే ఆ పదం అర్థం చెప్పబడుతుంది, అలాగా పరస్పరం ఒకదానికి ఉంటే పరస్పరం ఆకాంక్షించుకోలేదు పదాలు రెండు. ఎటువంటి ఆకాంక్ష లేదన్నమాట. అంటే ఒక పదానికి పూర్వ పదంతో ఆకాంక్ష లేదు, సాకాంక్షత లేదు. ఆకాంక్ష అంటే ఒక పదం ఇంకొక పదంతో ఆకాంక్ష ఉంటాం. ఇప్పుడు చెప్పేదా, ఇప్పుడు రాముడు వనానికి వెళ్తున్నా అన్నప్పుడు రాముడు వనానికి ఒక పదం తీసేసినా ఉంది, అది ఏదో ఒక పదంతో ఆకాంక్షయుక్తంగా ఉన్నమాట. వాక్యార్థని పూర్తి పోల్చిలో ఒక పదానికి సాపేక్షత ఉందన్నమాట. కానీ ఇక్కడ అలా పట అంటే వస్త్రము, భవతి అంటే ఉంది, భిన్న భిన్న అర్థాలు, కానీ మనం కలిపినప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాను, పటం ఉత్పన్నమవుతుంది అని చెప్పుకున్నాం. అది ఇక్కడ నిరాకాంక్షం చ పదద్వయం, రెండు పదాలు నిరాకాంక్ష ఆకాంక్ష రహితంగా ఉన్నాయి, రెండు పదాలు ఆకాంక్ష రహితంగా ఉన్నాయి. నిరాకాంక్షం చ పదద్వయం. యదాచ తస్మిన్నేవ, అదే వాక్యంలో యదాచ ఎప్పుడైతే తస్మిన్నేవ రక్తః ఇది అపరం శ్రూయతే, రక్తః పటః భవతి అని ఒక రక్త శబ్దం యాడ్ చేసాం అనుకోండి, అంటే అంటే రక్తవర్ణంతో యుక్తమైన రక్త వస్త్రంతో ఉన్నటువంటి వస్త్రం అని చెప్తాను, రక్త వస్త్రం అని చెప్పుకుంటాను. రక్త అనేది వస్త్రం అనేది సామాన్యంగా ఉంది, ఆ వస్త్రానికి రక్తం శబ్దం యాడ్ చేయ ఎర్రటి వస్త్రము, రక్తవర్ణంతో యుక్తమైన వస్త్రము అని చెప్పి మనం ఇక్కడ ఆ పదం జోడించామట. ఇక్కడ యదాది తస్మిన్నేవ రక్త అయితే అపరం శ్రూయతే రాగ సంబంధో భవతి ఇత్యర్థ. అర్థం మారిపోయాడు. రక్త అనే పదం జోడించగానే విశేషణాన్ని, అంటే ఆ రక్తవర్ణంతో రంజింపబడినటువంటి వస్త్రము, రక్తవర్ణంతో రంజింపబడినటువంటి వస్త్రం అని అర్థం వచ్చేస్తుంది. అర్థం మారిపోయింది అక్కడ సామాన్యంగా వస్త్రం ఉత్పత్తి అని చెప్పినప్పుడు ఆ రక్త వస్త్రం ఇక్కడ విద్యమానంగా ఉందని అర్థం, రక్త వస్త్రం రంజింపబడింది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. తదా రాగ సంబంధో భవతి ఇత్యర్థ, అలాగా అర్థం వచ్చేస్తున్నమాట. ఎందుకు భవతి చ రక్తం
ప్రతి ఆకాంక్ష అంటే భవతీచ రక్తం అంటే రక్తం అనే పదం అనేది ఆకాంక్షయుక్తంగా ఉంది. అంటే రక్త వస్త్రం రక్తం పటం భవతి అని చెప్పుకున్నాం ఇక్కడ. భవతిచ రక్తం ప్రత్యాకాంక్ష అంటే ఆ రక్తం అనే పదానికి వస్త్రం అనే పదంతో ఆకాంక్ష ఉందన్నమాట. అట్లాగే నేను ఆ ఆకాంక్ష పదాలు ఎన్ని మార్చుకోవచ్చు. పీతం వస్త్రం, రక్తం వస్త్రం, కృష్ణం వస్త్రం ఇవన్నీ మెచ్చుకోవచ్చు. అక్కడేంటి ఆకాంక్ష ఉంది. రక్తం అనే పదాన్ని వస్త్రం అనే పదానికి ఆకాంక్ష అనేది ఉందన్నమాట. అది ఇక్కడ ఏమంటున్నా అంటే భవతిచ రక్తం ప్రత్యాకాంక్ష అంటే రక్తం అనే పదానికి ఆకాంక్ష ఉందన్నమాట. అందుకే ఏవం యదా నా స్తుతి పదాన్ని విధి శబ్దేన ఏవ తదా ప్రరోచన. ఏవం ఈ రకంగా యదా నా స్తుతి పదాన్ని ఎప్పుడైతే స్తుతి పదాలు లేవో అప్పుడు విధి శబ్దేనైవ తద ప్రరోచన అంటే భవతి. ఎప్పుడు స్తుతి పదాలు లేవో మనకి స్తుతి వాక్యాలు లేవో అప్పుడు విధి వాక్యం ద్వారా అర్థం వచ్చేస్తున్నమాట. ఆ అర్థాన్ని ప్రస్తావించుకుంటా ప్రేరేపించుకుంటా అదే వాక్యంతోనే. అందుకే ఏవం ఈ రకంగా ఉన్నప్పుడు యదా నా స్తుతి పదాన్ని అప్పుడు విధి శబ్దేనైవ తదా ప్రరోచన అంటే ప్రేరణ కలుగుతుంది. అది అర్థం తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే తదా స్తుతేన విధి శబ్దేన తదా ప్రదర్శన యదా స్తుతి వచనం తదా స్తుతేన స్తుతి శబ్దం తీసుకోండి. స్తుతి శబ్దం ఊరికే మిస్ అయిపోయింది. సో అంటే స్తుతి వాక్యంలో తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే అప్పుడు విధి వాక్యంతో స్తుతి పదాలు లేవో అప్పుడు విధి వాక్యంలో అర్థం తీసుకుంటామో అదే అర్థం వస్తుంది. కానీ ఎప్పుడైతే స్తుతి వచనం యదా స్తుతి వచనం తదా స్తుతేన ఇప్పుడు స్తుతి వాక్యం ఉందో ఇక్కడ లేనప్పుడైతే విధివాక్యంలో వస్తుంది. ఉన్నప్పుడు అంటే స్తుతి వాక్యాలు ఉన్నప్పుడు యదా స్తుతి వచనం భవతి తదా స్తుతేన అని స్తుతి వాక్యం ద్వారా మనం అర్థం తీసుకుంటాం. అంటే పూర్వవాక్యము స్తుతి వాక్యాన్ని ఏకవాక్య రూపంగా తీసుకుని దాని అర్థాన్ని తీసుకుంటాము. అందుకే స్తుతి వచనం తదా స్తుతేన స్తవేన అని చెప్పి అంట. స్తవ అంటే స్థుతి వాక్యేన అని చెప్పి అర్థం తాత్పర్యం. స్తవే అంటే స్థుతి వాక్యేన అని చెప్పి నన్ను అని ఈ రకంగా సిద్ధాంత్ సమాన్ చెప్పాడు. ఇలా అన్నప్పుడు మళ్ళీ పూర్వపక్షం నన్ను ఏవం సతి అలా అన్నప్పుడు అలా సందర్భంలో అలా స్థితిలో ఏమంటున్నాయంటే నన్ను ఏవం సతి కిం స్తుతి వచనేనా అలాంటప్పుడు స్థుతి వచనంతో ప్రయోజనం ఉందని ఏం లాభం? అటువంటిప్పుడు నన్ను ఏవం సతి ఇలాంటి స్థితి ఉపస్థితమైనప్పుడు కిం స్థుతి వచ్చిన ఆ స్థుతి వచ్చిన ప్రయోజనం ఏముంది? యస్మిన్ సతి అవిధాయకం. యస్మిన్ సతి అంటే ఏ స్థుతి వచనకి ఉన్నప్పుడు ఆ స్థుతి యస్మిన్ సతి అవిధాయకం ఆ విధి వాక్యం అనేది అవిధాయకం అయిపోతుంది. అంటే స్థుతి వాక్యం ఉన్నప్పుడు స్థుతితో ద్వారా తీసుకుంటా అంటున్నావు, స్థుతి వాక్యం లేనప్పుడు విధి వాక్యంతో తీసుకుంటా అంటున్నావు. అటువంటిప్పుడు ఆ స్థుతి వాక్యం ద్వారా ప్రయోజనం ఏంటి? అది స్థుతి వచ్చిన నన్ను ఏవం సతి కిం స్థుతి వచ్చినేనా అంటే యస్మిన్ సతి అవిధాయకం ఏదైతే ఉన్నప్పుడు అది అవిధాయకం అవుతుంది. అంటే విధి వాక్యంగా తీసుకోబట్టం లేదు, విధానయుక్తంగా తీసుకో అవిధాయకం నా విధాయకం అవిధాయకంగా ఉంటుంది. మా భూత్ తత్ ఆ రకంగా విద్య అలాగా ఉండకూడదు అనమాట. అలాగా మా భూత్ తత్ అలాగా విధి అవిధాయకంగా ఉండకూడదు. అందుకే తద్ అభావే అపి పూర్వ విధినా ఏవ ప్రరోచయిష్యతే ఇది. అందుకే తద్ అభావేపి అంటే లేకపోయినప్పుడు కూడా పూర్వపక్షం అంటే అందుకే తద్ అభావేపి స్థుతి వచనం లేకపోయినప్పటికి కూడా పూర్వ విధినా ఏవ ప్రరోచయిష్యతే పూర్వ విధివాక్యం ద్వారానే మనకు వస్తుంది. అభావేపి పూర్వ విధివాక్యం ద్వారానే ప్రరోచయిష్యతే అంటే దాని ద్వారా ఆ విధివాక్యం ద్వారా అర్థం తీసుకుంటాం, ప్రేరణ తీసుకుంటాము, అది ప్రమాణభూతంగా తీసుకుంటాము. అప్పుడు సిద్ధాంతం సత్యం ఇది చెప్పింది కరెక్టే అయినప్పటికీ సత్యం అయినప్పటికీ వినాపితేన సిద్ధ్యేత ప్రరోచనం. వినాపితేన సిద్ధ్యేత ప్రదర్శనం అంటే దానికి అది లేకుండా కూడా మనకు ప్రదర్శన సిద్ధి కలుగుతుంది అనుకోండి. సత్యం వినాపితేన సిద్ధ్యేత ప్రదర్శనం అంటే అది లేకుండా కూడా మనకు ప్రదర్శన కలుగుతుంది. అంటే అక్కడ స్థుతి వాక్యం లేనప్పుడు కూడా మనకు కలుగుతుంది. అస్తి తత్ తస్మిన్ విద్యమానయో అర్థ వాక్యస్థ స్వ అవగమ్యతే. కానీ ఎప్పుడైతే విద్యమానంగా ఉందో
ఇప్పుడు వినాపితేన సిద్ధ్యేత ప్రదర్శనం, ఆ స్థుతివాక్యం వెళ్ళినప్పుడు అప్పుడు విధివాక్యం ద్వారా మనకు అర్థం తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఉందో పరస్పర సాకాంక్షయుక్తంగా ఉంది, విధితో ఏకవాక్యభూతంగా ఉంది, విద్యమానంగా ఉన్నప్పుడు మాత్రము అస్థితు తత్ తస్మిన్ అస్థితు అస్థితు తత్, ఒకవేళ విద్యమానంగా తత్ అస్థి, అది విద్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు తస్మిన్ విద్యమానే, అది విద్యమానంగా ఉన్నప్పుడు యో అర్థో వాక్యస్య అవగమ్యతే, అంటే స్థుతివాక్యం ఎప్పుడైతే విద్యమానంగా ఉంటుందో తస్మిన్ విద్యమానే యో అర్థో వాక్యస్య సో అవగమ్యతే, వాక్యం అయితే అర్థమవుతుందో సో యో అర్థో వాక్యస్య సో అవగమ్యతే స్థుతి ప్రయోజనం తయోహు, అది స్థుతి ప్రయోజనం ఏదైతే ఉందో స్థుతి తయో అంటే రెండిటికి తీసుకుంటామంట, ఆ ప్రయోజనం అనేది రెండిటికి వర్తిస్తుంది. అందుకే తస్మిన్ విద్యమాన్ యో అర్థ వాక్యస్య సో అవగమ్యతే స్థుతి ప్రయోజనయో తయోహు, స్థుతి ప్రయోజనం కొరికే చెప్పబడిందన్నమాట. ఆ స్థుతి అనేది ప్రయోజనం, స్థుతి ప్రయోజనం తయోహు, ఆ రెండు కొరికి ఇక్కడ విద్యమానంగా చెప్పబడిందన్నమాట. అంటే ఇక్కడ తస్మిన్ విద్యమానే విధిన ప్రదోచనం ఇది, అందుకే విద్యమానం విధి వాక్యంతో ప్రదోచన కలుగు. తస్మిన్ విద్యమానే విధిన ప్రదోచనం ఇది, అంటే ఇక్కడ ఒక వాక్యం ఈ రకంగా చెప్పుకున్నట్లయితే, ఒకవేళ స్థుతివాక్యం విద్యమానంగా ఉందనుకోండి, విద్యమాన హోనే పర్ జో వాక్య కా అర్థ అవుతా, విద్యమానం ఉన్నప్పుడు వాక్యానికి ఏదైతే అర్థం ఉంటుందో అది తెలుసుకుంటాం, ఓ జాన జాతా హై. కానీ ఉన్న అర్థవాద రహిత్ విధి వాక్యం అంటే అటువంటి విధి వాక్యానికి అర్థవాదం లేదన్నమాట, అంటే స్థుతి వాక్యం లేదు, అర్థవాద రహిత విధి వాక్యం ఏదైతే ఉందో అలాగే అర్థవాద సహిత దోనం స్థుతి ప్రయోజనం జాన జాతాయి, అంటే అర్థవాద రహిత విధి వాక్యము మరియు అర్థవాద సహిత స్థుతి వాక్యము, అర్థవాద రహిత విధి వాక్యము, అర్థవాద సహిత స్థుతి వాక్యం, అర్థవాద సహిత దోనం కా స్థుతి ప్రయోజనం జాగ్రత్త, అన్నిటికీ స్థుతి ప్రయోజనయుక్తంగా ఉంటుంది. అందుకే ఇక్కడ తస్మిన్ విద్యమానే విధిన ప్రదోచనం ఇది, అందుకే ఆ స్థుతి వచనంకి విద్యమానంగా ఉన్నప్పుడు తస్మిన్ విద్యమానే విధిన ప్రదోచనం ఇది, ఇక్కడ నాక సంబంధము ఇక్కడ అంటే दोनों स्तुति का प्रयोजन जाना जाता है, उस स्तुति वचन के विद्यमान ना होने पर विधि वाक्य से प्रदर्शन जानी जाए, విధి వాక్యం చేతనే మనకు ప్రదర్శన తీసుకోబడి ప్రదర్శన వాక్యంగా తీసుకోబడుతుంది. ఎప్పుడు उस स्तुति के विद्यमान ना होने पर विधि वाक्य से ही प्रदर्शन जानी जाती है. तस्मिन् अविद्यमाने विधिना प्रदर्शనం, అప్పుడు ఒకే విద్యమానంగా లేకపోయినట్లయితే ఆ విధి ద్వారానే మనం ప్రదర్శన తీసుకుంటాము. కానీ విద్యమానంగా ఉన్నప్పుడు మాత్రము అది ప్రయోజనపూర్వకంగా ఉంటుంది, స్థుతికి ప్రయోజనపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఆకాంక్ష ఉంది కాబట్టి పదకు మనం ప్రయోజనయుక్తంగా తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఆ విషయాన్ని ప్రస్తావించాడనమాట. అస్తు అంటే మనకు అర్థవాదం ఉన్నప్పుడు స్థుతివాక్యం ఉన్నప్పుడు పరస్పర సాకాంక్షత ఉంది కాబట్టి అది ప్రయోజనం కొరికే చెప్పబడింది కాబట్టి మనం తీసుకోవాలి. ఒకవేళ విద్యమానం లేకపోయినప్పుడు పూర్వ విధి వాక్యం ద్వారానే మనకు అర్థం వస్తుంది అన్నిటికీ పూర్వపక్షి రకంగా విధి వాక్యంతో స్థుతి వాక్యానికి ఏకవాక్యత ఉంది కాబట్టి అది మనకు ప్రమాణీభూతంగా తీసుకోవాలి. అక్రియార్థ వచనం కాదు, క్రియార్థ వచనమే, అది ఆ వచనాలు నిరర్థకం కాదు, సార్థకమే అన్నట్టుగా సిద్ధాంతి రకంగా ప్రస్తావించనమాట. అస్తు, సో ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. దీనికి సంబంధించి నను సత్స్వపి స్తుతి పదేషు పూర్వస్య విధి స్వరూపత్వాత్ విధి అభిప్రేత స్యాత్, విధి అభిప్రేత స్యాత్ న వివక్ష్యతే స్తుతి పద సంబంధ. ఇక్కడ విద్యమానంగా స్థుతి పదాలు ఉన్నప్పటికీ కూడా పూర్వ విధి రూపత్వ పూర్వ విధి వాక్యం విద్యమానంగా ఉంది కాబట్టి అదే అభిప్రేతంగా తీసుకుంటాను. నా వివక్షేత స్థుతి పద సంబంధ అంటే పూర్వపక్షి ఇక్కడ మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు, అదే ఆక్షేపణ మళ్ళీ రేపు చూద్దాం మనం. అస్తు, స్థుతి పదులు పూర్వంగా విద్యమానంగా ఉన్నప్పుడు
తీసుకోవాలని చెప్పావు కదా. ఇక్కడ నా వివక్షేత శృతి పద సంబంధం, ఇక్కడ వివక్ష అవసరం లేదు అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. లేదండి వివక్ష అవసరం అని చెప్పి మళ్ళీ దానికి సకారణ పూర్వకంగా కారణపూర్వకంగా దానికి సమానం చెప్తాడు. అదేంటో మనం రేపు అస్తు. ఒక మాటలో మనకు ఏవైతే మనము పూర్వపక్ష చెప్పిన వాక్యాంశాలు ఏవైతే అందులో ఒక వాక్యాంశాన్ని ఇక్కడ ఇప్పుడు వాయుర్వ క్షేపిష్ట దేవత అనే దానికి క్రియా అర్థం అవబోధన కావడం లేదు, అది నిరర్థకం అని చెప్తున్నావు కదా. అది నిరర్థకం కాదు, ఆ పూర్వ విధి వాక్యానికి అది ఏక వాక్య రూపంగా ఉంటే సమాన ఆ వాక్యార్థని పూర్వ వాక్యార్థని కూడా ప్రబోధిస్తుంది, ఏక వాక్యభూతంగా ఉంది, ప్రమాణీభూతంగా ఉంది. అందుకే అందులో ప్రయోజనమే. ఆ స్తుతి వాక్యం కూడా పూర్వ విధి వాక్యం ప్రయోజనయుక్తంగా స్తుతి వాక్యంగా ఉంది కాబట్టి అది ప్రయోజన సప్రమాణం అని చెప్పి పూర్వపక్షి సమాధానం సిద్ధాంతి సమాధానం చెప్పిన పూర్వపక్షికి. ఓకేనా. అది కూడా స్తుతి వాక్యాలు కూడా విధి వాక్యానికి ఏకభూతంగా ఉంటూ అదే అర్థాన్ని ప్రస్తావిస్తానికి ఏకవాక్యత ఉందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే విధి వాక్యాన విధినాతు ఏకవాక్యత్వ, విధి వాక్యాలతోటే ఏకవాక్యత విద్యమానంగా ఉంది కాబట్టి విధినాం శృత్యర్థేన శ్రీ, విధి వాక్యలు శృతి అర్థంతో ఉంటాయి అర్థవాద వాక్యంతో ఏకవాక్యభూతంగా ఉంటాయి. అందుకే వాక్యాలు స్తుతి ప్రయోజనంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి సప్రయోజనము ప్రమాణభూతంగా తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడనమాట. ఫస్ట్ అదే ఉద్దేశాన్ని ఇంకా భిన్న భిన్న రకాలుగా సిద్ధాంతి పూర్వపక్ష సమాధానం చెప్తాడు. అది మనం రేపు చూద్దాం. అది వీడియో చూడండి, విషయం సరళంగా ఉంది. మరొకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే పదాల యొక్క సంబంధం మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మన సంబంధయుక్తంగా అంటే ఆ సంగతి అనేది కూర్చుంటున్నమాట. ఓకేనా. ఎందుకంటే అక్కడెక్కడే విషయాలు పదజాలంతో యుక్తమే ఉంటుంది. ఆ వాక్యాలను కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా అర్థం తేడా వస్తుందన్నమాట. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, దానివల్ల మీకు ఇంకా అవగాహన వస్తుంది. మళ్ళీ చెప్పేటప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అది మళ్ళీ రేపు ఒకసారి రిపీట్ చేసి మీకు ముందుకు తీసుకెళ్ళిపోతాను. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.